నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యూరియా కొరత వైసీపీ కుట్ర మాత్రమే. జీడీసీసీ చైర్మన్ మక్కిన. సేవా పక్షోత్సవాలు సన్నాహక సమావేశం. రాష్ట్రంలో వినుకొండ నియోజకవర్గంలో యూరియా కొరత కేవలం వైకాపా కుట్ర మాత్రమే అని మాజీ ఎమ్మెల్యే జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఉన్న గతానికి మించిన రీతిలో యూరియా నిల్వలు రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. కూటమి ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో వైసీపీ నాయకులు విష ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పట్టుకుని వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మొసలి కన్నీళ్లతో రాజకీయం చేస్తున్నారన్నారు. వినుకొండ నియోజకవర్గ రైతు సోదరులందరూ కూడా వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవాలని ఈ మీడియా సమావేశాన్ని గౌరవ సొసైటీ అధ్యక్షులు అదేవిధంగా గౌరవ పెద్దలందరితో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవాన్ని ఒక్కసారి గమనించాలని నేను రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి చూడండి, 2022 నుంచి 2022-23 మన పల్నాడు జిల్లాకు వచ్చేవరకు ఖరీఫ్ సీజన్ లో 1761 టన్నులు మెట్రిక్ టన్నులు అంటే 3,90,800 పైచిలుకు బస్తాలు తీయటం జరిగింది. తర్వాత 2023-24 వచ్చేవరికి 4,76,000 బస్తాలు. ఇంకా తర్వాత అది వైసీపీ ప్రభుత్వంలో. టీడీపీ వచ్చిన తర్వాత 2024-25లో 5,37,000 బస్తాలు ఖర్చు అయింది మనకి. ఈ రోజున ఈ సీజన్ లో ఈ రోజు వరకు కూడా 25-26కి ఈనాటికి 6,73,000 బస్తాల్ని ఈ పల్నాడు జిల్లాలో ఇవ్వటం జరిగింది. 30,636 మెట్రిక్ టన్నులు. అంటే ఇప్పటికే మనం గత సంవత్సరం కంటే అంతకుముందు వైసీపీ ప్రభుత్వం కంటే కూడా ఎక్కువగా మనం ఇవ్వటం జరిగింది. పోయిన సంవత్సరం మొత్తం కూడా 5,37,000 బస్తాలు మనకి యూరియా పడితే ఈ రోజున 6,73,000 ఆల్రెడీ ఇవ్వటం జరిగింది ఇప్పటికే కన్జ్యూమర్స్ కి. ఇంకా 77,000 బస్తాలు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేదానికి కూడా మనకు ఆర్డర్ అయి ఉంది. ఈ గణాంకాలు ఇందులో ఎటువంటి ఇది లేదు. మీ గౌరవ మిత్రులు అందరికి వస్తాం, ఎవరన్నా డౌట్ ఉంటే చూసుకోవాలా. ఇది వ్యవసాయ శాఖ ద్వారా తీసుకున్నటువంటి గణాంకాలు. వాస్తవాల్ని మనం తెలియజేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఎందుకంటే అవగాహన లేకుండా, వ్యవసాయం పట్ల అవగాహన లేకుండా ఏది గుర్తేది మాట్లాడితే ఈ రోజున వైసీపీ వారు ధర్నాలు రాష్ట్ర రోకలు అంటున్నారు. దేనికి అంటున్నారు? ఎక్కడ హీరో దొరకటంలా ఒకసారి పరిశీలన చేయండి. గత సంవత్సరం సీజన్ మొత్తానికి 5,37,000 బస్తాలు వస్తే ఈ రోజున పూర్తిగా సీజన్ కూడా మొదలు కాల. మన పల్నాడులో ఇంకా నాట్లు పూర్తి స్థాయిలో మొదలు పెట్టలా, మొక్కజొన్న మొదలు పెట్టలా, అదేవిధంగా మిర్చి మొదలు పెట్టలా. అయినప్పటికీ ప్రభుత్వం ఈ రోజున 6,73,000 బస్తాలు ఇచ్చింది. ఇంకా 77,000 బస్తాలు రెడీగా ఉన్నాయి. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చు ఎక్కడో తెలంగాణలో ఏదో యూరియా దొరకటం లేదు అనే దాన్ని ఒక ఫేక్ ప్రచారం ద్వారా ఈ రోజున కలెక్టరేట్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఇంకొక దగ్గర కానీ ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. అవగాహన లేకుండా చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇంకా చూసైతే ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నారు, ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు. మా సేవల్యాపురం మండలంలో 20 టన్నులు అని చెబుతుండ్రు. 20 టన్నులు ఏందండి? ఆయన ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన ఏం చెబుతున్నాడు? సేవల్యాపురం మండలంలో 20 టన్నులు మాత్రమే ఇచ్చారు. 20 టన్నులు ఇచ్చారని. ఆయన ఎంత అబద్ధం ఆడుతుందండి. ఇదే సేవల్యాపురం మండలంలో ఇదే ఆగ్రోస్ ద్వారా కానీ, ఇదే సొసైటీ ద్వారా కానీ ఈనాటికి ఈ గణాంకాలండి, ఈనాటికి 270 టన్నులు 6,000 బస్తాలు ఇవ్వడం జరిగింది. ఏల్పూర్లో వాళ్ళ సొంత ఊర్లో ఈ రోజు చూస్తే 2,900 బస్తాలు 130 టన్నులు అక్కడ ఏల్పూర్లు వేయడం జరిగింది. అసలు మీ ఊర్లో ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని టన్నులు ఇచ్చారు, లేకపోతే ఎన్ని బస్తాలు ఇచ్చారు కూడా తెలియకుండా అంత అవగాహన లేకపోతే ఎట్లా అంటే 20 టన్నులు ఇచ్చేది ఏంటి? మీ స్వగ్రామంలోనే 130 టన్నులు ఇచ్చారు. ప్రతి రైతు పేరు ఉంది అక్కడ, అతని ఫోన్ నెంబర్ ఉంది, ఎన్ని బస్తాలు ఇచ్చింది కూడా ఉంది. కావాలంటే చూసుకోండి ఎవరైనా. ఈ విధంగా అబద్ధాలు ఆడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు విజయవంతం చేసేందుకు పల్నాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ సిద్ధమైందని పల్నాడు జిల్లా బీజేపీ సేవా పక్వాడ్ కన్వీనర్ కట్టా సుబ్బారావు తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సూచనల మేరకు పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ ఆధ్వర్యంలో గుంటూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం నిత్యావసర వస్తువులపై జీఎస్టీని రద్దు చేయాలని
డిమాండ్ చేస్తూ నర్సరావుపేటలో బీజేపీ నాయకులు ఒక నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు పాల్గొని మల్లమ్మ సెంటర్లోని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మనం ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే మన కర్మభూమి యోగ భూమి అయిన భారత భూమి కోసం జన్మించిన కారణం జన్ముడు మన నరేంద్ర మోడీ గారు. వారిని ఆరాధించుకుంటూ వారి జయంతి 75వ ప్లాటినం జూబ్లీ జరుపుకోవటం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి ఇక్కడ. ఎందుకంటే 75 సంవత్సరాలు అవుతూ ఉంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మన బీజేపీకి వెన్నుపూసలు అంటే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ దేశం కోసం పనిచేసే కార్యకర్తల వాళ్ళు ఆర్ఎస్ఎస్ అంటే. ఎందుకంటే ఈ కర్మభూమి సంఘం ధర్మం దేశం అనేది మన నినాదం. అందుకోసమే మన ధర్మం నిలబడాలన్నా, మన దేశం పటిష్టంగా ఉండాలన్నా, మన సంఘం బాగుండాలన్నా, మన సంస్కృతి సాంప్రదాయాలు బాగా వర్ధిల్లాలన్నా ప్రపంచవ్యాప్తంగా ఈ కర్మభూమి వర్ధిల్లాలని అలాంటి గొప్ప మహానుభావుడైన నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం మనం ఇట్లా సేవా పక్షోత్సవాల రూపంలో జరుపుకోవడం మనంతా అదృష్టం. మీరందరూ మీరు మనసులో నింపుకొని ప్రతి ఒక్కళ్ళు బాగా పనిచేయాలని ఎప్పటికప్పుడు ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మదర్ తెరీసా స్ఫూర్తితో వినుకొండ ప్రాంత విద్యారంగానికి దశాబ్ద కాలం పైగా సేవలు అందిస్తున్న గాండ్ల నాగేంద్రుడు మాస్టర్ సమాజానికి ఆదర్శప్రాయులని రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ అధ్యక్షులు ఏరువ వెంకటనారాయణ అన్నారు. స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో ఈపూరు మండలంలోని కొచ్చెర్ల ప్రాథమిక పాఠశాలకు ఆఫీస్ బీరువా బోడెపూడి వారిపాలెం ఆర్సీఎం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు స్టేషనరీని బహుకరించారు. తమ పాఠశాలకు రోటరీ సేవలు అందించడం పట్ల ఉపాధ్యాయులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన పెదకంచెర్ల ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయుడు ఎర్రగుంట్ల భాస్కర్ ఈ నెల 5న పల్నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాలలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా ప్రధాన ఉపాధ్యాయులు నేలపట్ల శ్యామ్ వరప్రసాద్ వ్యవహరించగా ముఖ్య అతిథులుగా ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యులు గుండాల స్వేనోం హాజరయ్యారు. ముందుగా సన్మాన గ్రహీత ఎర్రగుంట్ల భాస్కర్ ను దుశ్శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాస్కర్ మాస్టర్ గతంలో అనేక మంది విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చారని, ప్రస్తుతం దర్శన పాఠశాల ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారని వారి గూర్చి కొనియాడారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.